అండి. నేను అరుణానందగిరి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత. ఇక ఇప్పుడు పూజ సంపూర్ణమైంది. బయటకు వెళ్ళి సూర్యునికి ఆర్గమిద్దాం. పాలు వేడని ఉప్మా వేద్దాం అనుకుంటున్నా. వచ్చింది అవుతుందండి, 2 వచ్చినాయి. చెట్టు మీద కూడా వేరే పిట్టలు ఉన్నాయి. చెట్టు మీద కూడా చిట్టి పిట్టలు వచ్చినాయి. వీటికి స్వీటు కార కూడా నచ్చుతుంది అని అర్థమవుతుంది. మిక్చర్ ఉంటుంది కదా, అట్లాంటివి కూడా తింటున్నాయి. సరే, ఇక ఇక్కడ కూడా నైవేద్యాలు చాలా ఉన్నాయి. మన ఉప్మా రెడీ అవుతుంది. ఇక రవ్వ రెడీ ఉంది, రవ్వ వేద్దాం. చూడండి, మంచిగా బ్రేక్ఫాస్ట్ సూపర్గా రెడీ అయింది. కలర్ఫుల్ ఉప్మా. ఇక సర్వ్ చేద్దాం. ఇది కలర్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగుదాం. లంచ్ టైంలో కలుద్దాం మళ్ళీ. ఒకటి ఇక్కడ కూర్చుంది, ఒకటి చెట్టు పైన ఉంది. ఇవి ఎప్పుడు ఇక్కడికే వస్తాయి, గద్దె మీదకి. ఈ మామిడి చెట్టు మీదకి రావు. ఈరోజే వచ్చింది. రెండు వచ్చినట్టుంది, మళ్ళీ వచ్చింది. సడన్ గురికి వచ్చింది. అయితే వేరే పక్షి కోసం చూస్తున్నట్టుంది. ఊర పిచ్చుకలు ఉన్నాయి కింద చెట్టు మీద. అవి వరి ధాన్యం తినడానికి వచ్చినాయి, అవి ఉన్నాయి. ఇప్పటిదాకా నేను ఇక్కడ కూర్చుండి చదువుకుంటే ఇవన్నీ తిన్నాయి. ఇక ఇప్పుడు మళ్ళీ వచ్చిన నేను రైస్ కడిగి పెట్టి వచ్చిన. రైస్ కడిగి పెడితే ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత పెడతా కాబట్టి ఈ లోపల మళ్ళీ పుస్తక పఠనం అంతే. ఇక ఈరోజు మరి మన వంట కాలీఫ్లవర్ టమాటా వేస్తున్నా. కాలీఫ్లవరు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే మంచిగా కడిగి వాటర్లో ఉప్పేసి నానబెట్టించిన. మళ్ళీ ఆ వాటర్ తీసేసి మంచిగా కడిగిన. ఇప్పుడు కొన్ని డీప్ ఫ్రై కూడా చేయాలి. అందుకని ఇప్పుడు లంచ్ టైంలో మనకు సరిపోయే అన్ని డీప్ ఫ్రై కూడా చేస్తే బాగుంటుంది. ఇవి చేస్తే అది ఓన్లీ మనం లంచ్ టైంలో తినడానికే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ అప్పటికి చల్లగా మెత్తగా అయిపోతుంది. అందుకని మనం ఇప్పుడు ఎన్ని అయితే సరిపోతే అన్నీ చేసుకుంటే సరిపోతాయి డీప్ ఫ్రై. ఇక 1 నిమిషం నూనెలో ఫ్రై అవుతూ ఉంటాయి. కారం వేద్దాం.
టమాటాలు వేస్తున్నాం కాబట్టి ఆ టమాటాలకు కూడా సరిపోయేటట్టుగా ఉప్పు కారం వేసుకోవాలి. ఇప్పుడు కలిపి 2 నిమిషాలు అయిన తర్వాత టమాటాలు వేసేద్దాం. అంతే, ఇంకా సింపుల్ ఈ కర్రీ, కానీ టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇంకా ఇది పక్కకు పెట్టి మనం డీప్ ఫ్రై కూడా తయారు చేద్దాం. ఒక 2 నిమిషాలు ఆగి ఇంట్లో టమాటా వేస్తే సరిపోతాయి. 2 నిమిషాలు. ఇంకా ఇప్పుడు టమాటాలు వేద్దాం. మంచిగా కొంచెం కలర్ మారింది కదా, ఉప్పు కారం వేస్తే ఇట్లా మారుతుంది. ఇప్పుడు ఇంట్లో టమాటాలు వేసుకుందాం. ఒకవేళ టమాటాలు వేసుడు ఇష్టం లేకుంటే ఇట్లా ప్లెయిన్ కర్రీ కూడా తినచ్చు. కాకపోతే కొందరికి ఇష్టం ఉండదు, ఇక కొందరికి ఇష్టం ఉంటుంది. ఎట్లా మీకు ఉట్టిగా కాలీఫ్లవర్ వండుకోవాలనుకుంటే అట్లా వండుకోవచ్చు. టమాటాలు వేసుకోవాలనుకుంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు. టమాటా వేస్తే మాత్రం కంపల్సరీ టమాటాకు సరిపోయేంత ఉప్పు కారం కంపల్సరీ వేయాలి. ఇక ఇప్పుడు ఇందులో ఏం చేయొద్దు, ఓన్లీ మూత పెట్టి ఉంచితే మగ్గిపోతాయి. టమాటాలు మగ్గితే మన కర్రీ రెడీ అయినట్టే, 5 నిమిషాలలో మగ్గుతాయి. ఇక్కడ కాలీఫ్లవర్ కడిగింది ఇక్కడ వేసుకున్నాం. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పీసెస్, కొత్తిమీర, మెంతి. ఇక మనం ఇప్పుడు కూర కడిగేసినాం కదా, తర్వాత ఉప్పు కారం కూడా వేసిన. ఇక ఇప్పుడు పిండి కలుపుదాం. ఇంట్లో మనం బియ్యపిండి, కార్న్ ఫ్లోర్ ఏది ఉంటే అది వేసుకోవచ్చు, మీ ఇష్టం. శనగపిండితో కూడా వేసుకుంటారు, కాకపోతే శనగపిండి కొంచెం హెవీగా ఉంటుంది, అది చూసుకొని చేసుకోవాలి. కొంచెం కడుపు ఉబ్బరంగా ఉంటుంది కదా, అట్లా శనగపిండితో చేస్తే అదొక్కటి ఉంటుంది, మరి అది చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు లంచ్ మందమే నేను చేసేది. ఇక ఎక్కువ చేస్తే ఇది పచ్చిగా మెత్తగా ఉంటాయి. ఇప్పుడే ఈ తినే టైంలో చేసుకుంటేనే మంచిగా ఉంటాయి. అంతే, పొడి ఉన్నాయి కదా, ఇన్ని వాటర్ వేసుకుందాం. కొన్ని వాటర్ అంతే, ఇట్లా ఉండాలి అంతే. ఎక్కువ ముద్దలా కాకుండా ఇట్లా వేస్తే నూనెలా ఫ్రై అయ్యేటట్టు ఉంటే మనకు మంచిగా కాలీఫ్లవర్ కూడా డీప్ ఫ్రై అవుతుంది. కోటింగ్ ఉంటే కాదు, అందుకని ఇట్లా వేయాలి. ఇంకా ఇప్పుడు ఆ కర్రీని వేరే అటు షిఫ్ట్ చేసి ఇది చేసేద్దాం. మరి వాటర్ వేయంగానే తొందరగా వెంటనే ఇక అంతా కొంచెం మంచిగా దీంట్లో అతుక్కున్నట్టు అవుతుంది. ఇక ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. పొడుగు మిర్చి, కొందరికి మిర్చిది ఫ్రై అయింది దీనిలో ఇష్టం ఉంటుంది కదా, అట్లా కూడా అవుతుందని నేను వేసిన. ఇంట్లో మీరు పల్లీలు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలు కూడా డీప్ ఫ్రై అయితే మంచిగా ఉంటుంది, ఉప్పు కారం కూడా పడుతుంది. అట్లా నూనె వేడైంది, ఇక డీప్ ఫ్రై చేద్దాం. అక్కడ ఇట్లా ఓపెన్ ఉంటేనే మనకు అది పక్కలకు కూడా కాలీఫ్లవర్ డీప్ ఫ్రై అవుతూ ఉంటుంది. మొత్తం టోటల్గా కోటింగ్ లాగా ఉంటే బాగుండదు. చిమ్నీ స్టార్ట్ చేసిన ఇంత పూట వస్తుందని. చూడండి రెడీ అయిపోయినాయి. చూడండి కాలీఫ్లవర్ డీప్ ఫ్రై రెడీ అయింది. మన కర్రీ కూడా అయింది కాబట్టి లంచ్ చేద్దాం. మళ్ళీ ఈవినింగ్ వెళ్దాం టీ టైంలో. ఇక సాయంత్రం మళ్ళీ టీవీ స్టార్ట్ అయింది. కుంభమేళా స్టార్ట్ అయిన నుండి మనం టీవీ చూసుడు కొంచెం ఎక్కువ కుంభమేళానే చూస్తున్నాం. ఇక టైంపాస్ కోసం మరి మా వారు పల్లికాయలు వేయించమంటే వేయిస్తున్నా. ఇక ఈ పల్లికాయలు కొంచెం స్లో ఫ్లేమ్లో వేయించాలి. వేయించిన తర్వాత వీటిని బెల్లము లేకుంటే చక్కెరతోటే తినాలి, లేకుంటే పైచ్యానికి వస్తుంది అంటారు. మంచిగా వేగాలి స్లో ఫ్లేమ్లో, కొంచెం 10-15 మినిట్స్ అయితే అవుతాయి. తర్వాత అప్పుడు టీ పెట్టించి టీ కూడా తాగుదాం. టీ కూడా పెట్టిన ఆల్రెడీ. ఈవినింగ్ ఇది మన పని. అయితే జనరల్గా పచ్చిపల్లికాయ బయట దొరుకుతుంది, అది తెచ్చిన తర్వాత 1-2 సార్లు ఉప్పేసి ఉడకబెట్టిన. ఈరోజేమో ఇవి ఎండిపోయినాయి, ఇక వారం రోజులు అట్లే ఉంచితే ఎండిపోతాయి. ఇప్పుడు ఈరోజు వేయిస్తున్నా, బెల్లంతో తిందాం. ఇక్కడ బెల్లము మనం పూజలో వాడిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఒక బాక్స్లో వేసి ఉంచుతా, అవి మనం తినడానికి వాడాలి. నైవేద్యం తయారు చేయడానికైతే ఫ్రెష్ బెల్లమే వాడాలి మళ్ళీ. సరే మరి పల్లికాయలు ముచ్చట్లతోటి పల్లికాయలు రెడీ అయిపోయినాయి. ఇక ఇప్పుడు పల్లికాయలు తిందాం. ఒకటి ఓపెన్ చేసి చూడాలి గింజలు మంచిగా ఫ్రై అయినాయా లేదా అని. లోపల మంచిగా హీట్ అయితేనే బాగుంటుంది, లేకుంటే పైచ్యానికి వస్తుంది.
కొందరికి అదే మార్నింగ్ అంతా వాంతికి వచ్చినట్టు అవుతుంది సరిగా వేగపోతే. ఇక చూడండి మంచి కలర్ వచ్చినాయి. ఈ బెల్లంతో తిందాం, ఇక లేకుంటే చక్కెరనైనా. ఇక ఇప్పుడు ఇది తిని టీ తాగుదాం. మరి ఇప్పుడు కుంభమేళా చూసుకుంటూ మరి పల్లికాయలు తిందాం. సరే, ఇక ఈరోజైతే వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం.